హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. ఈరోజు ఈ వీడియోలో చూపించిన విధంగా ఇన్స్టెంట్ పరోటా అలానే పన్నీర్ కర్రీ చేస్తాను. కొద్దిగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఉన్న వస్తువులతో ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. అయితే నేను వీడియోలో వెళ్ళే ముందు మా ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ అండ్ షేర్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. నేను చూపిస్తున్నది జీడిపప్పు తురుము అనమాట. జీడిపప్పు తురుము అలానే ఉల్లిపాయలు అలానే టమాటీలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈలోపు నేను కళాయి పెట్టి కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పన్నీర్ని ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే అది కొద్దిగా వాటర్గా ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా పోయి డ్రైగా అయ్యిందనుకోండి స్టిక్కీగా ఉంటుంది. మనకు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, పీసెస్గా ఉంటుంది అనమాట. అందుకని నేను అది గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు సిమ్లో పెట్టేసి ఉడికిస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే జీడిపప్పు ప్లేస్లో పెరుగు కూడా వేసుకోవచ్చు, అది కూడా వేసుకోవచ్చు. జీడిపప్పే వేసుకోవాలని లేదు, పెరుగు కూడా వేసుకోవచ్చు. నేను ఈలోపు ఆనియన్స్ టమాటీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నేను డీప్ ఫ్రై చేసుకున్నంత వరకు వేయించాను. ఇక్కడ చూడండి పన్నీర్ ముక్కలు గోల్డెన్ కలర్లో చాలా బాగా వచ్చాయి కదా, ఆ కలర్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. నేను అది స్మెల్కి టెంప్ట్ అయిపోయి వీడియోలో చూపిద్దామని చెప్పేసి ఇలా తీసుకొచ్చాను. ఆ స్మెల్ అయితే నాకు చాలా టెంప్ట్ చేసిందండి. స్మెల్ చాలా బాగుందని చెప్పేసి ఒక ముక్క తీసి నేను పీస్ తీసి నోట్లో పెట్టుకొని తింటున్నాను. మా ఆయనగారు అన్నారు కానీ నాకు తెలుసులే అని చెప్పేసి ఎగటం ఆడుతున్నారు. రాబావా టేస్ట్ చాలా బాగుంది, ఇలానే బాగుంది అనేసి మేమిద్దరం అనుకొని కాసేపు నవ్వుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా అవి అడుగు పట్టకుండా ఉండాలని చెప్పేసి కలిపి కొద్దిగా జీలకర్ర వేసాను, మసాలా కూడా వేసాను అనమాట. లవంగీలు, దాల్చిన చెక్క, అలానే 2 యాలకులు వేసి చెప్పాను కదండి, కొంచెం మసాలా వేస్తే కొంచెం టేస్ట్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుందని చెప్పేసి వాటిలో వేసి వేయించాను. అవి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను. చల్లగా అవి మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా లైట్గా, మరీ పేస్ట్లా కాకుండా మరీ దీనిలా కాకుండా మాదిరిగా కచ్చపచ్చగా కొద్దిగా మిక్స్ చేసుకున్నాను అనమాట. మిక్స్ చేసుకుంటే ఎందుకంటే మనం కర్రీ చేసిన తర్వాత పరోటాలోకి మనకి జ్యూసీగా ఉండాలి కదా, అందుకని మిక్సీ పట్టేసాను. మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఈ తురుమునంతటిని కూడా అందులో వేసేసి లైట్గా వేపిన తర్వాత దాంట్లో ఒక 10 నిమిషాలు పోయాక అల్లం వెల్లుల్లి పేస్టు అలానే సాల్ట్ 2 టేబుల్ స్పూన్ కారం అన్నీ వేసాను, పసుపుతో సహా వేసి మళ్ళీ వేయించిన తర్వాత లైట్గా మూత పెట్టి కుక్ చేశాను అనమాట. ఎందుకంటే అది చిన్న మీడియం ఫ్లేమ్లో అలా పెట్టి కుక్ చేస్తే మంచి స్ట్రక్చర్ వచ్చింది. చూడండి వీడియోలో చూపించిన విధంగా. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంది, అందుకనే అలా అనిపిస్తుంది మీకు. ఇప్పుడు అది బాగా కుక్ అయిన తర్వాత జీడిపప్పు తురుము ఉంది కదా, దాన్ని వేసి బాగా కలిసేలాగా మెల్ట్ అయ్యేటట్టు చక్కగా పేస్ట్ లాగా మనం కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కొద్ది నిమిషాలు కుక్ చేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటే పలచగా అయిపోతుంది. అందుకనే అవసరమైనంత, అంటే మనం కలుపుకొని స్ట్రక్చర్ చూసుకోవాలన్నమాట. కొంచెం ముద్దగా ఉందా లేకపోతే బాగా పలచగా ఉందా అని ఆ స్ట్రక్చర్ వచ్చినంత వరకు చూసుకొని ఉడికిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు అనేది మన పన్నీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ పన్నీర్ ముక్కలు అన్నీ కూడా మనం వేసుకొని స్మూత్గా, అంటే గట్టిగా కాకుండా ఆ మాత్రం అలా లైట్గా కలిపి మూత పెట్టుకుంటే ఇంకేంటండి పన్నీర్ కర్రీ రెడీ. ఇకనైతే ఇన్స్టెంట్ పరోటాగా అయితే వచ్చేసాం. అవి 5 పీసెస్ ఉన్నాయి, నేను తీసాను మళ్ళొకసారి కౌంట్ చేశాను అనమాట 5 పీసెసా కాదా అనేసి. మన ఆడల్లో కొంచెం ఉంటుంది కదా, అదేనండి 10 రూపాయల కూరకేమొచ్చి 30 రూపాయల మసాలా అన్నట్టు మొత్తానికైతే ఈరోజు పన్నీర్ కర్రీతో పరోటా అనేది చేశాను. ఇది ఆ పరోటాను కూడా నేను ఎప్పుడూ ఆయిల్తో కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దాం. బటర్ అయితే బటర్ లేదు, అందుకనే నేను నెయ్యితో కొద్దిగా నెయ్యి వేసి మొత్తం అంతా కాల్చాను అనమాట. ఎందుకు మళ్ళీ ఆయిల్ అని, నాకు నెయ్యి బాగుంటుంది అనిపించి నెయ్యితో చేశాను. నెయ్యి మొత్తానికైతే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం స్టిక్కీగా అయిపోయింది. మొత్తానికి వేడి తగలగానే మెల్ట్ అయిందండి. మంచి స్మెల్, పరోటా కూడా చాలా బాగుందండి. మరీ థిక్గా కాదు, మరీ లావుగా కాదు, బాగుంది. ఈ ఇన్స్టెంట్ పరోటా మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది. మొత్తానికైతే చక్కగా నెయ్యి వేసి అటు ఇటు కాలుస్తుంటే మా ఆయనగారు అంటున్నారు, నీలిమ ఏంటి మంచి స్మెల్ వస్తుంది, ఆకలేస్తుంది కానీ ఇంకా పెట్టట్లేదంటే అయిపోయింది బావా అని చెప్పేసి అంటున్నాను అనమాట.
నా మరి అవ్వాలి కదండి, పరోటా అంటే కొద్దిగా టైం పడుతుంది. మొత్తానికంటే అనుకున్నది అయిపోయింది. ఇప్పుడు మా ఆయన గారికి ఎప్పుడెప్పుడు తిందామా, స్మెల్ కోసం టెంప్టీగా ఉందన్నారు కదా, మొత్తానికి తెచ్చేసాను. కలిపేసి మొత్తం అంతా వేడి వేడిగా పొగలొస్తుంది అనమాట కూర నుంచి. చాలా బాగుంది స్ట్రక్చర్ చూడడానికి. అయితే తినడానికి ఎలా ఉందో ముందు మా ఆయన గారికి ఇచ్చి టేస్ట్ చూడమని చెప్పాలి. ఆయన అన్నారు ఎలా ఉంటుంది అనేసి. స్మెల్ అయితే బాగుంది, టేస్ట్ ఎలా ఉంటుందో అన్నారు. ఆయనతోనే మెప్పు పొందాలని చెప్పేసి నేను మొత్తానికి పరోటాని ముందు ఆయనకే ఇచ్చాను. చూద్దాం తిని ఏమంటారో. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ ఏనా, ఓకే డన్ నేను గెలిచానండి అని అయితే అనుకున్నాను అనమాట. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కోసం, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నాకు చాలా ఆనందం కలిగింది. తిన్నారు చూడండి, నిజంగా వీడియోని కాదు కానీ చెప్తున్నారు చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పేసి చెప్పి నా నోట్లో కూడా చిన్న ముక్క పెట్టారు. మరి ఇంక నేను ఆగలేకపోయాను. వెంటనే నా పళ్ళులో నేను వడ్డించేసుకొని మన స్టైల్లో ఒక ముక్క తీసుకొని హ్యాపీగా వేడివేడిగా ఉన్నాయి కదా, ఒక ముక్క తీసుకొని చక్కగా కర్రీ ఉంది కదా, ఆ కర్రీలో జ్యూస్తో పాటు పన్నీర్ ముక్కను తీసుకొని అలా అద్దుకొని హబ్బా తింటే ఉందండి సూపర్ అంటే సూపర్. కానీ ఈ సమ్మర్లో వంట చేయడం చాలా కష్టం అండి బాబు. టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ సమ్మర్లో వంట చేయడం చాలా కష్టం నిజంగా. మన ఆడవాళ్ళందరికీ కూడా నిజంగా ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే. ఓకే బాయ్ అండి.